చేద్దాం అనుకుంటారు ఇలా మేమేంటిది రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఏదైతే ఉందో మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసిరు. తీర్మానంలో బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది. ఇలా రామచంద్రరావు అంటారు బయటకు వచ్చేసి మేము ఇది నెగ్గదు అని చెప్పినమంటే రామచంద్రరావు అంటారు బీజేపీ నుంచి. నేను రామచంద్రరావు గారు చెప్తున్నాను, అయ్యా మీరు పెద్ద నాయకోవిధులు కదా, మీరు కూడా ఒక న్యాయవాది కదా, మరి అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు దీంట్లో కొన్ని ఈ రకంగా పోతే బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ కాదు, దీనికి కొంచెం సవరణలు చేయాలి, మరి మేము సూచనలు ఇస్తున్నాము, సలహాలు ఇస్తున్నాము, దాని పద్ధతి ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని ఆ రోజు మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో పెట్టినప్పుడే చెప్పాలి కదా సూచనలు సలహాలు ఉంటే. మీరు సంవత్సరం ఆగిన తర్వాత అది సరైనటువంటి విధానంలో పెట్టలేదు, ఆయన న్యాయస్థానంలో నిలబడదు. న్యాయస్థానంలో ఎట్లా నిలబడాలి నువ్వు చెప్పాలి కదా ముందే. మీ బాధ్యత లేదా? మీ 8 మంది అసెంబ్లీ సభ్యులకు బాధ్యత లేదా? ఆ రోజేమో అసెంబ్లీలో తీర్మానం పెట్టి తీర్మానానికి మీరు మద్దతు తెలుపుతారు. ఇలా బయటకు వచ్చేసేమో దాంట్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. మరి నువ్వేం చేస్తున్నావు? న్యాయపరమైన చిక్కులు ఉంటే చెప్పాలి కదా. అంటే కావాలని చెప్పేసి కదా ఈ రోజు రేవంత్ రెడ్డి, రామచంద్రరావు, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బలుకోనే కదా ఈ రిజర్వేషన్ కట్టుదలుతున్నది ఈ రోజు. ఓ అమ్మా, అంతే అంటవా? 100% వాళ్ళ స్టేట్మెంట్ వల్లనే అర్థం చేసుకోవచ్చు అండి. వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఈ రోజు. మీద పంచాయతీ పెట్టుకుంటున్నారు లోపటంగా కథ. మీరు పార్టీ పరంగా ఇస్తే మేము పార్టీ పరంగా ఇస్తాం. ఆ పార్టీ పరంగా ఇచ్చేది